తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాల తర్వాత సినీ పరిశ్రమలో మార్పుల గురించి సూచనలు అందాయి. తెలంగాణ సీఎం రేవంత్ ఇక బెనిఫిట్ షో టికెట్ ధరల పెంపుకు నో చెప్పారు. దీంతో ఇప్పుడు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు నిర్ణయంపై వేచి చూస్తున్నారు. కాగా సీఎం చంద్రబాబు తెలుగు సినిమా ఇండస్ట్రీ తాజా పరిణామాలపైన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2024లో సాధించిన ఘనత 2025 లక్ష్యాల గురించి క్లారిటీ ఇచ్చారు. 2024 తమకు చారిత్రాత్మకమైందిగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్న కసి తమకు భారీ మెజార్టీకి కారణమైందన్నారు. వ్యవస్థలను విధ్వంసం చేశారని ఆరోపించారు. సినీ పరిశ్రమకు సంబంధించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాకు హైదరాబాద్ ఇప్పుడు హబ్ గా మారిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ సినిమాకు బాగా పెరిగిందని వివరించారు. ఇప్పుడు దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద చేయాలని, మనకిప్పుడు సినిమా గురించి అంత అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తొలిసారి బీసీకి అవకాశం ఇచ్చామని చెప్పుకొచ్చారు. వైసీపీలో ఉన్నవారు షెల్టర్ తీసుకోవడానికి ఈ 3 పార్టీలు వస్తున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు దీనిపై 3 పార్టీలలో చర్చ జరుగుతుందని, సంకీర్ణం ఉన్నప్పుడు ఇటువంటి జరుగుతుంటాయని పేర్కొన్నారు.